శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదాన మిభరాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు లంకానగరంలో ప్రవేశించి నిషాయాం రాత్రిపూట రాజవీధిలో వెడుతూ అటు ఇటు వ్యాపించి ఉన్నటువంటి ఉన్నతోన్నతమైన భవనాలని చూసుకుంటూ అక్కడున్న వింతల్ని విశేషాలని ఆ రాక్షస స్త్రీలు రాక్షసులు అనేక రకాలైనటువంటి వాళ్ళు వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ ఆయన చూసుకుంటూ ముందుకి వెడుతున్నాడు. వెడుతుంటే సరిగ్గా అదే సమయానికి ఆయనకి మరి రామకార్యం కోసం శ్రీ హనుమంతుడు తన ప్రయత్నం తాను చేస్తున్నాడు కాబట్టి ఆయనకి మనం తోడ్పడాలి అనుకొని చంద్రుడు ఉదయించాడా, లేకపోతే సహజంగానే చంద్రుడు ఉదయిస్తాడు, దాన్ని మనం ఇలా అన్వయించుకోవచ్చు, రెండూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దైవ కార్యం అనేసరికి అన్నీ ఆ విధంగా కలిసి వస్తాయి. మైనాకుడు సముద్రం లోపల ఎక్కడో ఉంటాడు, పర్వతం. ఆ మైనాకుడు అనేది భౌతిక రూపం పర్వతం, దాని యొక్క దేవతా స్వరూపం మైనాకుడు ఒక వ్యక్తిగానే మనిషిగానే వచ్చి కనపడ్డాడు. మరి మైనాకుడికి సముద్రుడికే ఆ జలస్వరూపుడైన సముద్రుడికే శ్రీరామచంద్రుడికి మన వంతు సహాయం చేయాలి అనే ఆలోచన కలిగింది కదా. ఆ సముద్రుడు భౌతికంగా జలం, దాని మరి ఆంతరంలో సముద్రుడు వరుణదేవుడు, ఆయన జలానికి అధిదేవత. ఆయన మైనాకుడిని ప్రేరేపించడం, మైనాకుడు వెళ్ళడం, మైనాకుడిని శ్రీ హనుమంతుడు సర్ది చెప్పటం, ఇది మనం చూశాం. అక్కడ మైనాకుడి సేవని స్వీకరించలేదు హనుమంతుడు. ఇక్కడ చంద్రుడి సేవని స్వీకరించాలి. ఇది ప్రకృతిలో ఒక భాగం. ఈ చంద్రవర్ణన అద్భుతంగా చేశాడు వాల్మీకి. ఇందులో మనకి ఆ చంద్రనామ సాదృశ్యం, శ్రీరాముడిని అందరూ కూడా శ్రీరాముడు అంటారు, ఎక్కువగా శ్రీరామచంద్రుడు అంటారు. ఆ చంద్రపదం పరమాత్మ నుంచి చంద్రుడికి వచ్చింది, చంద్రుడి నుంచి పరమాత్మకి ఎలా వస్తుంది? ఎందుకని అంటే చంద్రుడు ఏ విధంగా పగలంతా సూర్యకిరణాలతో తప్తమైపోయి ఉన్న భూమిని కానీ జీవజాలాన్ని కానీ తన చల్లని కిరణాల చేత సేదతీర్చి వాళ్ళకు కొంత సుఖాన్ని కలగజేసేటటువంటి స్వభావం చంద్రుడి వెన్నెలలో ఉంటుంది. కాబట్టి చంద్రుడు అంటే అందరికీ ఎక్కువ ఇష్టం. ఆ వెన్నెల్లో ఉండటానికి అందరూ ఇష్టపడతారు. అటువంటి చంద్రుడు ఇప్పుడు దేవకార్యం కోసం పూర్తిగా ఆకాశంలోకి వచ్చాడు. ఆ చంద్రుడిని వర్ణిస్తున్నాడు సందర్భోచితంగా. సరిగ్గా సంఘటనలో, అక్కడ జరుగుతూ ఉన్న సంఘటనలో అది రాత్రిపూట వెతకటం, చంద్రుడు ఆకాశంలోకి రావటం ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. అసలు ఎవరూ కల్పించకుండా
తనకి తానే ఆ సన్నివేశం ఏర్పడింది. అది రామాయణ కథలో ఉన్నటువంటి అద్భుత తత్వం. ఇప్పుడు ఆ చంద్రుడు ఎలా ఉన్నాడు? చంద్రోదయ వర్ణనం, చంద్రరేఖ చంద్రశోభ వర్ణనం. మరి ఆ చంద్రుడి వెన్నెలలో హనుమంతుడు రామకార్యార్థం అమ్మవారిని అన్వేషించటం. ఎక్కడ? రావణాంతఃపురంలో. ఆమెను చూడలేకపోయాడు, దుఃఖించాడు. ఇప్పుడు ఆ సంగతిని చెప్తున్నాడు వాల్మీకి. తతస్స మధ్యంగతమంశుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠీ వృషం మత్తమివ భ్రమంతం. చంద్రుడు ఎలా ఉన్నట్ట? ఆకాశంలో ఒక గోష్ఠంలో ఆవుల్ని కట్టేసే గోష్ఠంలో ఉన్నటువంటి మత్తమేవ ఒక మదించిన వృషభం వలె ఉన్నాడు. గోశాలలో ఉన్నాడు అంటే ఆ మిగిలిన గోవులని నక్షత్రాల్లాగా ఈయన ఆకాశంలో వృషభంలాగా ప్రకాశిస్తున్నాడు. అది ఎక్కడికి వచ్చాడు? మధ్యంగతం, ఆకాశంలో మధ్య భాగానికి వచ్చాడు. అంశుమంతం, కిరణాలు, చల్లటి కిరణాలు మొత్తం అంతా వ్యాపిస్తున్నాయి. జ్యోత్స్నా వితానం మహతు ఉద్వమంతం. అంశుమంతుడు జ్యోత్స్నా వితానాన్ని ఉద్వమంతం అంటే వెళ్ళగ్రక్కుతున్నవాడు. జ్యోత్స్న వెన్నెలల యొక్క సమూహాల్ని వెళ్ళగక్కుతున్నాడు. ఎందువల్ల? అంశుమంతుడు కాబట్టి, కిరణాలు కలవాడు కాబట్టి. కిరణాలే జ్యోత్స్నే కిరణాలు. అది అంశుమంతుడు అని చంద్రపరంగా కిరణాలు కలవాడు చంద్రుడు అని చెప్పాడు. ఆ జ్యోత్స్నా వితానాన్ని ఉద్వమంతం. ఇందులో కవి సాభిప్రాయం. ఎందుకని? ఒకసారి చెప్పాడు కదా అక్కడ అంశుమంతుడు అని, కిరణములు కలవాడు అని. మళ్ళీ జ్యోత్స్నా వితానం ఎందుకు? పైగా ఇంకొక సాభిప్రాయ విశేషణం ఉద్వమంతం అని. లోపల ఆతృత, వెళ్ళగక్కుతున్నాడు. తాను మొత్తం అంతా చంద్రుడు తాను తన కిరణాలతో అక్కడ ఏ మాత్రం చీకటి లేకుండా చంద్రకిరణాలతో అక్కడున్న ప్రదేశాన్నంతటినీ ఆప్లావితం చెయ్యకపోతే ఏ నీడలో ఉండి అమ్మవారు కనపడదేమో, చూడలేకపోతాడేమో శ్రీ హనుమంతుడు అని ఆయనకి లోపల భయమా? అందుకని ఉద్వమంతం, వెళ్ళగక్కేస్తున్నాడు వెన్నెలని. అటువంటి చంద్రుణ్ణి దదర్శ, ఇది క్రియ. మళ్ళీ దదర్శ సూచను శ్రీ హనుమంతుడు చేసిన పని. దదర్శ ఎవరు? ధీమాన్, ధీశక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి. తాను చేయదలుచుకున్న పని మీద తదేక దృష్టి, లగ్నమైన బుద్ధి ఉండాలి. అది పుష్కలంగా ఉంది హనుమంతుడిలో. ధీమాన్ ఎవరిని? దివి భానుమంతం, కిరణములతో కిరణములతో కలిగిన చంద్రుని. భానుమంతం అంశమంతం రెండు. గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. ఆవుల మందలో ఆంబోతి తిరుగుతూ ఉన్నట్లుగా ఈయన ఆకాశంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ ఈ సర్గంతా కూడా ఒకే విధమైనటువంటి వృత్తాలని నడిపించి చంద్రుడికి ఒక కానుకగా, చంద్రుడికి కాదు రామచంద్రుడికి ఒక కానుకగా సమర్పించాడు వాల్మీకి అని ఆయన. మరి కవితాపరంగా అంతకంటే ఏం చేయగలడు? మంచి ఛందస్సు పట్టుకొచ్చి వేశాడు. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం. ప్రేరణార్థక క్రియలు. ఇందాక ఉద్వమంతం, మరి ఇక్కడ సమేధయంతం, మహోదధించాపి సమేధయంతం. సముద్రాన్ని కూడా ఆయన సముజ్వలింపజేస్తున్నాడు, ప్రవర్ధమానం అయ్యేటట్లుగా చేస్తున్నాడు. ఇది సృష్టి ధర్మం. పౌర్ణమి నాడు సముద్రం బాగా ఉప్పొంగుతుంది. ఆ ధర్మాన్ని ఇలా చెప్తున్నాడు. సముద్ర మహోదధించాపి సమేధ వృద్ధి పొందిస్తున్నాడు. లోకస్య పాపాని వినాశయంతం. లోకంలో ఉన్న పాపాల్ని అంటే చీకట్లని, మనుషులలో ఉండే పాపం తాపాన్ని, వాళ్ళ దుర్బుద్ధుల్ని అన్నింటినీ కూడా వినాశయంతం. అది చంద్రుడి గొప్పతనం. ఇటువంటి
పవిత్రుడైనటువంటి స్వభావం కలిగినటువంటి చంద్రుని యొక్క సహాయం స్వీకరించటం హనుమంతుని యొక్క అది ఆయన ఉచితజ్ఞత, ఆయనకి సహాయపడటం చంద్రుని యొక్క కృతజ్ఞత. చంద్రుడు సూర్యుడు, చంద్ర సూర్యుల్ని పరమాత్మ సృష్టించాడు. మనం సృష్టించాడు అనే మాటని లోకపరంగా చెప్పుకుంటున్నాం, కానీ గతంలో ఈ సృష్టి చేయటం అనే దాని యొక్క రహస్యం ఏమిటో చెప్పుకున్నాం. ఈ సృష్టి అనేది నిజంగా పరమాత్మ చెయ్యలేదు, సృష్టి చేశాడు అంటే అది ఆరంభవాదం అవుతుంది. మరి పరమాత్మ తాను సృష్టిగా మారిపోయాడు అంటే పరిణామవాదం అవుతుంది. ఈ రెండింటిని అద్వైతం ఒప్పుకోదు. ఆరంభవాదం ద్వైతులు చెప్తారు, పరిణామవాదం విశిష్టాద్వైతులు చెప్తారు. తర్వాత పరమాత్మే తానే ఈ విధంగా కనిపిస్తున్నాడు, వివర్తవాదం అంటారు దీన్ని. పరమాత్మ ఇలా కనిపిస్తున్నాడు. మీకు దీనికి బంగారమే అక్కడ నెక్లెస్గా కనిపిస్తోంది. బంగారం నెక్లెస్ అవ్వటం కాదు, బంగారం నెక్లెస్గా మారిపోవటం కాదు, బంగారమే అలా కనిపిస్తోంది. ఈ కనిపించేది ఎప్పుడు అసలు స్వరూపం కాదు, దీని అసలు స్వరూపం బంగారం. మారిపోయాడు అంటే ఇంకా పరమాత్మ లేనట్టే లెక్క. అలాగే సృష్టించాడు అంటే తాను ఎక్కడో ఉండి దీన్ని సృష్టిస్తే రెండు, ఇది వేరు అది వేరు అనే భావన వస్తుంది. అందుకని శంకర భగవత్పాదులు ఏమని సూచించారు అంటే వివర్తవాదం, పరమాత్మే ఇలా కనిపిస్తున్నాడు, కనిపిస్తే అది నీ దృష్టి దోషం. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం. భూతాలన్నింటినీ విరాజిల్ల చేస్తున్నాడు చంద్రుడు తన కిరణాల చేత. చంద్రకిరణాలు లేకపోతే ఈ భూతాలు విరాజిల్లవు. విరాజిల్లటం అంటే స్పష్టంగా దగదగ అక్కడ మెరిసిపోతున్నాయి, కనపడుతున్నాయి. ఆ చంద్రుని చేత విరాజవంతం చెయ్యబడకపోతే అవి ఉన్నట్టుగా కనపడవు, కంటికి దృష్టికి రాదు. అందుకని సూర్యుడు చంద్రుడు ఇద్దరు ప్రధానమని చెప్పుకున్నాం. సూర్యుడు మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి, సూర్యుడు ప్రాణం, చంద్రుడు మనస్సు. చంద్రుడు మనస్సు, సూర్యుడు ప్రాణం. అటువంటి చంద్రుణ్ణి, మనస్వరూపుడైన చంద్రుణ్ణి ఎంతో చక్కగా ఆనందంగా వర్ణిస్తున్నాడు వాల్మీకి. అదే చెప్తున్నాడు, దదర్శ శీతాంశం అథాభియాంతం. పైకి ఎక్కి వస్తున్నాడు ఆకాశంలో. అటువంటి శీతాంశం, చల్లని కిరణాలు కలిగినటువంటి చంద్రుణ్ణి దదర్శ, హనుమంతులు చూశాడు. తర్వాత ఇప్పుడు ఆ చంద్రుడిలో ఎలాంటి కాంతి ఉంది? కాంతి ప్రధానం. కాంతియే ఆ చంద్రుని యొక్క స్వభావాన్ని బయటపెట్టి మన యొక్క మనస్సుని ఆహ్లాదింపజేసేది. మనం ఏం చూసి ఆ చంద్రుడు గుండ్రంగా ఉండటాన్ని అది కాదు, ఆ చంద్రుడిలో ఉన్న శోభ అది మనకు తెలియకుండానే మన ఆకట్టుకుంటుంది. అదే శోభ లక్ష్మీదేవిలో ఉంది, అదే విష్ణుమూర్తి. ఈ సృష్టిలో సౌందర్య లహరి, మీరు ఎలాగైనా చెప్పండి అక్కడికే వెళుతుంది. సృష్టిలో సౌందర్యం ఉన్నది. ఆ సౌందర్యాన్ని శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో వర్ణించి చెప్పారు. సృష్టికి మూల కారణం శక్తి, సర్వజ్ఞత. అదే భాగవతం చెప్పింది కదా, అభిజ్ఞ స్వరాట్. స్వరాట్ అంటే ఆయన శక్తి, అభిజ్ఞ అంటే ఆయన జ్ఞానం. జ్ఞానం వేరు, శక్తి వేరు కాదు, ఒకటే. రెండూ నిరాకారం. శక్తికి ఆకారం లేదు, జ్ఞానానికి ఆకారం లేదు. ఆకారాలు లేనివి రెండు ఒకటి కాక అదొకటి ఇదొకటి అవుతాయా? అవో. కాబట్టి ఇప్పుడు పరమాత్మ ఈ విధంగా సృష్టిని తాను చేసినట్లుగా కనిపిస్తున్నాడు. కాబట్టి
చంద్రుడిలో ఉన్న శోభ ఎలా ఉందో వర్ణిస్తున్నాడు. అదే శోభ విష్ణుమూర్తిలో ఉన్నది, సృష్టిలో ఉన్నది. సృష్టిలో ఉన్న శోభని సౌందర్య లహరిలో శ్లోకాల రూపంలో అద్భుతంగా వర్ణించారు అక్కడ. ఆ శ్లోకాల భావాల్ని మననం చేసుకుంటే ప్రకృతిలో మనకు సౌందర్యం కనిపిస్తుంది. ఆ సౌందర్యం ఒక్కచోట కాదు, అలా ప్రవాహంలాగా కనపడుతూ ఉంటుంది. ఎలా ఉంది ఇక్కడ చంద్రుడి శోభ? ఎక్కడెక్కడ ఇలాంటి శోభలు ఉన్నాయో మనం ఒకసారి చూస్తే అదే ఈ శోభ అని మనకి అర్థమవుతుంది. ఎక్కడెక్కడ ఉన్నాయి? యాభాతి లక్ష్మీర్భువి మందరస్థ, మందర పర్వతం శోభాయమానంగా ఉంటుందట. మనం భావించుకోవటమే. మందర పర్వతం ఎక్కడ ఉంది? అది ఎక్కడ హిమాలయ పర్వతంలాగా, వింధ్య పర్వతంలాగా, నీలగిరి పర్వతాల్లాగా ఇప్పుడు మనకు కనపడేది కాదు. మందర పర్వతం రాక్షసులు దేవతలు క్షీర సముద్రాన్ని మధించేటప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకుని, త్రాడుగా చేసుకుని అది కిందకి వెళ్ళిపోతుంటే శ్రీ మహావిష్ణువు తాను కచ్చప రూపంలో దానిని కింద ఉండి భరించాడు అని చెప్తున్నారు కదా. ఆ మందర పర్వతం ఎవరు? ఆయనే. కాబట్టి ఆ మందర పర్వతం మీద ఏ లక్ష్మి ఉన్నదో ఆ లక్ష్మి ఎవరిది? శ్రీ మహావిష్ణువుది. అంటే ఈ సృష్టిది. వైకుంఠం నుంచి వెలువడేటటువంటి శోభ అదే. ఆ మందర పర్వతంలో ఎటువంటి శోభ ఉందో తదా ప్రదోషేషు చ సాగరస్థ. ప్రదోషేషు సాయంత్రం పూట సాయం సంధ్యా సమయంలో ఏ శోభ ఉంటుందో సాగరస్థ. సాగరాన్ని మీరు చూసినట్లయితే ఒక దివ్య శోభ కనిపిస్తుంది. ఇదే లక్ష్మి సాయం సంధ్యా సమయంలో సముద్రం మీద, మందర పర్వతం మీద. తథైవ తోయేషు చ, అదేవిధంగా తోయేషు చ జలంలో కూడా అదే కనిపిస్తుంది. తథైవ పుష్కరస్థ, అదే జలాల్లో ఉన్నటువంటి పుష్కరములు, తామర పువ్వులలో ఏ శోభ ఉంటుందో అటువంటి శోభ. రరాజస చారు నిశాకరస్థ, అటువంటి ఆ లక్ష్మీ శోభ చారు నిశాకరస్థ, నిశాకరుని యందు ఉన్నది అయి ప్రకాశించింది. నిశాకరుడు చంద్రుడు, దివాకరుడు సూర్యుడైతే నిశాకరుడు చంద్రుడు. అది ఈ శ్లోకంలో అద్భుతంగా చంద్రుడిలో చూడగలిగిన మనకి ఆ శోభని చక్కగా పట్టి ఇచ్చి కళ్ళకి కట్టినట్లు చూపించాడు వాల్మీకి. ఈ శోభ అనే భావన ఏమవుతుంది అంటే మనస్సుని ప్రసన్నం చేస్తుంది. ఋతువర్ణనలో ఈ మాట చెప్పుకున్నాం. ప్రసన్నమైన శైలిలో ప్రసన్నమైన విషయాన్ని మహాకవి వర్ణిస్తే అది మన మనస్సుకి ప్రసన్నతని చేకూర్చి, ప్రసన్నత చేకూరింది అంటే అర్థం అంతకు ముందు ఉన్నటువంటి అలసట, గ్లాని అవి పోవటమే కాక పాపభావాలు అంటే ఈ లోకానికి సంబంధించిన భావాలు విడిచిపెట్టడానికి ఈ ప్రసన్నత మనకు తోడ్పడుతుంది. అది మనం గ్రహించాల్సిన విషయం. హంసో ఇంకా ఎలా ఉన్నాడు చంద్రుడు? హంసో యథా రాజత పంజరస్థ, రజతంతో తయారు చేయబడిన ఒక పంజరంలో ఒక హంసని పెట్టారు. అలా ఉన్నాడు. హంస తెలుపు, పంజరం తెలుపు, అది వెండితో చేసిన పంజరం తెలుపు. సింహో యథా మందరకందరస్థ, పర్వత గుహలో ఉన్న సింహం ఎంత గంభీరంగా చూసే వాళ్ళకి ఆశ్చర్యాన్ని, సంభ్రమాన్ని, అందాన్ని కల్పిస్తుందో ఆ దృశ్యం అద్భుతమైన దృశ్యం. ప్రకృతిలో సౌందర్యం ఎక్కడ రాశిపోసి ఉంటుందో ఆ సౌందర్య స్థానాలు చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. వీరో యథా గర్విత కుంజరస్థ, ఆ ఏనుగు మీద ఉన్న మహావీరుడు. ఆ వీరుడు అనే మాటకే వీరుడిలో దేనికి గొప్పతనం? ఆ వీరత్వానికి గొప్పతనం. వీరుడు వ్యక్తిగా పోతాడు, వీరత్వం ఉంటుంది. ఆ వీరత్వం రామాయణ కాలం నుంచి ఈ కాలం దాకా మనకి జవానుల్లో వీరత్వం కనిపిస్తుంది. అందరికీ పనికొచ్చే ఒక సాహస కార్యం చేసిన వాడు వీరుడు. కాబట్టి ఆ వీరత్వమే చంద్రుడిలో
ప్రకాశిస్తూ వీరత్వం కలిగిన వీరుడు ఎలా ఉంటాడో చంద్రుడు అలా ఉన్నాడు. చంద్రుడిలో వీరత్వాన్ని కలిగించే లక్షణం ఏదే ఆయన చల్లదనం. చంద్రోపి బభ్రాజ తదాంబరస్థ, ఆకాశంలో ఉన్న చంద్రుడు ప్రకాశించాడు. స్థిత కకుద్మానివ తీక్ష్ణ శృంగ, తీక్ష్ణమైన శృంగములు వాడి అయిన కొమ్ములు కలిగినటువంటి కకుద్మాన్ మహావృషభంలాగా ఉన్నాడు. మహాచల శ్వేత ఇవ ఉచ్చశృంగ, శ్వేత పర్వతం అంటే కైలాసమే. కైలాస పర్వతం వలె ఉచ్చమైన శృంగాలు, పెద్ద ఎత్తైనటువంటి కొండ కొమ్ములు కలిగినటువంటి ఆ శైలం వలె ఉన్నాడు. శ్వేతశైలం తెల్లటి కాంతి కదా చంద్రుడు. ఎలా ఎన్ని రకాల పోలికలు, ఎన్ని రకాల ఆ భావనలు మనస్సుకి చక్కగా చక 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 చూపించేస్తున్నాడు వాల్మీకి. అది హస్తి ప్రతిదీ కూడా ఔచిత్య భరితమై మనస్సుని ఉప్పొంగ చేస్తాను. మనం కూడా ఆ వెన్నెలలో మునిగి తేలుతున్నామా అనిపించేటట్లుగా ఉంటుంది వర్ణన. అది ఆనందించటం రామాయణ పఠనంలో ఒక భాగం. దాంట్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించటం రామాయణ అధ్యయనంలో మరొక భాగం. పఠనం అధ్యయనం రెండు ఒకటే, కానీ సూక్ష్మమైన భేదాన్ని మనం గమనించవచ్చు. ఆయన ఇంకా ఎలా ఉన్నాడు? వినష్ట శీతాంబు తుషార పంక, ఆ చంద్రకిరణ ప్రభావం వలన శీతాంబువులు, మంచు బిందువులు, చీకట్లు తొలగిపోయినాయి. శీతాంబువులు అంటే చల్లదనం తగ్గింది, వాటికి చక్కగా అవి ఆస్వాద యోగ్యాలు అయినాయి. తర్వాత మంచు కూడా తగ్గింది, పంకం చీకట్లు కూడా విరిసిపోయినాయి, లేకుండా పోయినాయి. మహాగ్రహగ్రాహ వినష్ట పంక, సూర్యుడు గ్రహరాజైన సూర్యుని యొక్క కిరణ ప్రతిఫలనము చేత ఆయనలోని మాలిన్యములు అంతరించినాయి. చంద్రుడిలో ఉన్న మాలిన్యాలు ఎలా అంతరించినాయి? సూర్యకిరణ ప్రసారం వల్ల. ప్రకాశ లక్ష్మి ఆశ్రయ నిర్మలాంక, ప్రకాశ లక్ష్మికి ఆయన ఆశ్రయం కావటం చేత ఆయనలోని మత్స కూడా నిర్మలం అయిపోయింది. అంకము అంటే మత్స, ఆయనలో ఉన్న అంకం నిర్మలం అయిపోయింది. దేనివల్ల? ఆయనకి ప్రకాశ లక్ష్మికి ఆయన ఆశ్రయం అవటం వల్ల. ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతిందో కిరణేష్వివాంక, ఇదే భావాన్ని ఆయన కాళిదాస్ అద్భుతంగా వర్ణిస్తాడు. రరాజ చంద్రో భగవాన్ శశాంక, భగవాన్ శశాంక, ఇక్కడికి వచ్చేసరికి బయట పడకుండా ఉండలేకపోయాడు వాల్మీకి. భగవాన్ శశాంకుడు అంటే, శశం అంటే కుందేలు, కుందేలు అంకం అంటే ఆ నల్లటి మసన కుందేలు. అంకంకే పిశంకిరే జలనిధే పంకం పరే మేనిరే, అద్భుతమైన అలంకారికులు ఉదాహరించే శ్లోకం. చంద్రుడిలో మత్సను అందరూ అనేక రకాలుగా చెప్పారట. అది ఇక్కడ రాజచంద్రో భగవాన్ శశాంక, భగవాన్ శశాంక, భగవంతుడైనటువంటి సాక్షాత్తు భగవంతుడే. ఈయన భగవంతుడైతే మరి అసలు భగవంతుడు ఎవరండి? అసలు భగవంతుడంటూ ఎవరు వేరే లేరు. ఈ అన్నింట్లో ఉన్న మూల తత్వమే నగల్లో ఉన్నటువంటిది బంగారమే అయినట్లు, వీటన్నింట్లో నువ్వు ఉండి వీటన్నింటినీ నడిపిస్తూ తాను లేకపోతే ఇవి లేవు అనిపిస్తూ ఉన్నటువంటి తత్వమే భగవంతుడు. ఇప్పుడు మనం చంద్రుని భగవంతుడు అని అంటంలో తప్పేముంది? సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి హనుమంతుడు కూడా భగవంతుడే. మనం చూడగలిగితే సామాన్యుడు భగవంతుడే, అన్నింట్లోనూ భగవంతుడే కనిపిస్తాడు. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవ అభూత్ విజానత, అన్నింట్లోనూ నువ్వు ఆత్మనే చూడగలిగితే తత్ర కోమోగ కశ్యోక ఏకత్వం అనుపశ్యత, నానాత్వం లేదు, ఉన్నది ఏకత్వమే. అది కాబట్టి ఇప్పుడు మరి అలా చూడగలిగినప్పుడు ఇంకా అందులో మోహమే ఉంది, శోకమే ఉంది. అంత ఆనందమే, బ్రహ్మానందమే సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆనందమే రసం, రసో వై సహా. అదే ఈ భూ సంబంధమైన, ఈ భౌతిక సంబంధమైనటువంటి భావనలన్నింటినీ
పోగొట్టేస్తుందో అదే మోక్షం. ఎవరైనా కోరుకునేది అదే, తాపత్రయపడేది అదే, తపస్సు చేసేది అదే. మొత్తం వేదవాంగ్మయం అంతా కూడా చెప్పేది దాని గురించే. వేదవాంగ్మయాన్ని ఉపబ్రహ్మణం చేయటానికి వచ్చిన పురాణాలు, కావ్యాలు ఇవన్నీ చెప్పేది అదే. చాలా తేలిక అర్థం చేసుకోవటం అర్థమైపోయింది అని మాట అంటం తేలికే, కానీ అనుభవంలోకి తెచ్చుకొని అది దేన్ని ఎలా చెయ్యమని శాస్త్రం చెబుతోందో, ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలో, తెచ్చుకున్నవాడు ఎలా ఉంటాడో, ఇది చాలా కష్టం. ఇది చాలా దీక్షతో కూడిన పని. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. మృగేంద్రుడు చంద్రుడే, గజేంద్రుడు చంద్రుడే. పెద్ద మహాశిల మీద ఉన్న మృగేంద్రుడు ఎలా ఉన్నాడో, పెద్ద యుద్ధంలో ఏనుగు ఎలా ఉన్నదో, రాజ్యం సమాసాధ్య యథా నరేంద్ర, రాజ్యాన్ని పొందినటువంటి మహారాజు ఎలా ఉంటాడో ఒక ధ్వని వరకు లీలా మాత్రంగా మనకు కనిపిస్తుంది. ఎలా? శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర. శిలాతలం ప్రాప్య అరణ్యవాసంలో ఉన్నప్పుడు, మహారణం ప్రాప్య యుద్ధంలో ఉన్నప్పుడు, రావణాసురుడితో యుద్ధంలో. శిలాతలం ప్రాప్య అయోధ్యని విడిచిపెట్టి దండకారణ్యంలో 13 సంవత్సరాలు ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు గుర్తొస్తున్నాడు. మహారణం ప్రాప్య యథా గజేంద్ర. శ్రీరాముడే ఒక ఏనుగు వలె యుద్ధంలో ఉన్నాడు. కాబట్టి గజేంద్రుడితో పోలిక వచ్చినప్పుడు రాముడు గుర్తొస్తున్నాడు. శిలాతలం మీద ఉన్న మృగేంద్రుడిని పోలిక పిలిచినప్పుడు రాముడే గుర్తొచ్చాడు. ఇప్పుడు రాజ్యం సమాసాధ్య యథా నరేంద్ర, రాజ్యాన్ని పొందిన నరేంద్రుడు రావణ సంహారం అయిన తర్వాత అమ్మవారితో కలిసి పుష్పక విమానం మీద మొత్తం అందరూ కలిసి అయోధ్యకు వెళ్తారు. అక్కడ పట్టాభిషిక్తుతాడు శ్రీరామచంద్ర ప్రభు. ఈ మూడు పోలికలతో మొత్తం రామాయణాన్ని కళ్ళకు కట్టినట్లు ధ్వనింపజేసి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాడు మహాకవి తన యొక్క పోలికల ద్వారా. అలంకారాలు, ఇది సార్థకమైన అలంకారం. అంటే అలంకార ధ్వని, అలంకారం ద్వారా ధ్వని, ఇది అలంకార ధ్వని. అలంకారం ద్వారా ఏం చూపిస్తున్నాడు? శ్రీరాముని యొక్క ఆ 3 దశల్ని మనకు స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు, మనసుకు ఆలోచన వచ్చేటట్లు రాగానే ఎంత బ్రహ్మాండంగా చెప్పాడు, ఎంత చక్కగా చెప్పాడు అని అనిపిస్తుంది. తతో తథా ప్రకాశో విరరాజ చంద్ర. ఇప్పుడు ఇక ప్రదోషకాలం భగవత్ స్వరూపమే. అది ఎలాగా? ప్రకాశ చంద్రోదయ నష్టదోష. పండు వెన్నెలల్ని పంచి ఇస్తున్న చంద్రోదయం వలన అంధకారం అంతరించడం చేత జనులు ఆనందిస్తున్నారు. ప్రకాశ చంద్రోదయ నష్టదోష. ప్రకాశంతో కూడిన చంద్రుడు ఉదయించడం వల్ల దోషం కాస్త పోయింది, చీకట్లు పోయినాయి. ప్రవృత్త రక్ష పిశితాశ దోష. నిశాచరులు మాంసభక్షణంలో ప్రవృత్తులై వాళ్ళు సంతోషిస్తున్నారు. రామాభిరామేరిత చితదోష. స్త్రీ పురుషులు రామ అభిరామ, ఈ రామల స్త్రీల చేత మనోహరంగా ఈరిత ప్రేరేపింపబడిన చిత్తదోష. ఆ ప్రణయ కలహాలు వీడి వాళ్ళు అనురాగంతో ఓలలాడుతున్నారనే దృశ్యం. ఈ విధంగా అందరికీ ఆనందావహమైన ప్రదోషకాలం సీతాన్వేషణ తత్పరుడైన హనుమంతుడికి స్వర్గ సుఖదాయకమైంది. అది స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోష. ఈ ప్రదోష సమయం, దీన్ని కూడా ఆ సాయం సంధ్యా సమయం అందరికీ ఏ విధమైన ఆనందాన్ని కలిగించిందో చెప్పాడు. అలాగే కొన్ని గృహాల్లో విశేషాలు ఇప్పుడు వర్ణిస్తున్నారు. 5 శ్లోకాల్లో వరుసనే. తంత్రీ స్వనాః కర్ణ సుఖాః ప్రవృత్తాః. తంత్రీ స్వనాలు, వీణ, ఈ మొదలైనటువంటి వాయిద్యాల యొక్క ధ్వనులు కర్ణ సుఖాః, చెవులకు ఆనందంగా ఉన్నాయి. స్వపంతి నార్యః పతిభిః సువృత్తాః. సువృత్తాః, చక్కటి నడవడి కలిగినటువంటి స్త్రీలు, పతివ్రతలు. నార్యః పతిభిః సహ, పతులతో శయనించారు. రక్తంచరశ్చరాశ్చాపి తదా ప్రవృత్తాః. నిశాచరులు కూడా
ఆ విధంగానే విహారాలు సలుపుతున్నారు. విహర్తుమత్యద్భుత రౌద్ర వృత్తా మత ప్రమత్తాని సమాకులాని రథాశ్వభద్రాసన సంకులాని వీరశ్రయా చాపి సమాకులాని దదర్శ ధీమాన్ సకపిక్కులాని. హనుమంతుడు చూసిన కొన్ని గృహాల్లో కొన్ని మదిరాపాన చిత్తులై స్పృహని కోల్పోయిన వారితో నిండి ఉన్నాయి. మత్త ప్రమత్తాని సమాకులాని, అది మదిరాపాన గృహాలు. అక్కడ కూడా ఆ పని అక్కడ జరుగుతుంది. వాళ్ళు మదిరాపాన మత్తులై స్పృహను కోల్పోయారు కొందరు. మరికొన్ని రథాశ్వాల్ని అంబారీలతో కూడిన గజాల్ని కొన్ని కొన్ని గృహాల్లో రథములు అశ్వములు అంబారీలతో కొన్న ఏనుగులు ఉన్నాయి. ఇంకా కొన్ని వీరలక్ష్మి సంపన్నములై వీరశ్రియా చాపి సమాకులాని దదర్శ ధీమాన్ సకపిక్కులాని. అన్ని రకాలైనటువంటి ఆ గృహాల్ని ఆయన చూశాడు. పరస్పరంచ అధికమాక్షిపంతి, పరిహాసాలు, ఒకళ్ళకొకళ్ళు పరిహాసాలు చేసుకున్నారు. ఎవరి విధి విధానాలు వాళ్ళది, ఎవరి ప్రవర్తన వాళ్ళది, ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరి స్వభావం వాళ్ళది. అలా అద్భుతంగా అన్నింటినీ ఒక చోటకి తీసుకొచ్చి ఒక దృశ్యంలో పెట్టి మనకు చూపించి మనని ఆనందింపజేస్తున్నాడు. అక్కడక్కడ భావి కథని సూచింపజేస్తున్నాడు. మొత్తం మీద చంద్రుని యొక్క చంద్రుడు అందరికీ పంచి ఇచ్చేటటువంటి ఆహ్లాదాన్ని వర్ణిస్తున్నాడు. ప్రత్యేకించి వాల్మీకి ఇప్పుడేమంటున్నారు? పరస్పరంచ అధికమ అక్షిపంతి, పరిహాసాలు సలుపుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. భుజాంశ పీనాన్ అధినిక్షిపంతి, ఒకరిపై ఒకరు మీద పడుతున్నారు, తోసుకుంటున్నారు, సరాగాలు ఆడుకుంటున్నారు, సరసాలు ఆడుకుంటున్నారు, ఎకసెక్కాలు ఆడుతున్నారు. మత ప్రలాపాన్ అధివిక్షిపంతి, మత ప్రలాపాలు, మతి తప్పిన మాటలు, ఏమిటేమిటో మాటలు. సాధారణంగా మదిరాపానం చేసిన వాడు అసలు మాటలే మాట్లాడతారు వాళ్ళు. దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంటుందంటారు. అలా వాళ్ళు మత ప్రలాపాలు. మత్తాన్ని చాన్యోన్యం అధిక్షిపంతి, ఒకళ్ళనొకళ్ళు ఎద్దేవా చేసుకుంటున్నారు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి, కొంతమంది రాక్షసులు రొమ్ము విరుచుకొని నాకు ఎదురెవరు లేరు అన్నట్టుగా వాళ్ళు తిరుగుతున్నారు. గాత్రాన్ని కాంతాసు చ విక్షిపంతి, మరి కొంతమంది తమ యొక్క శరీరాలను తమ స్త్రీల యొక్క వాళ్ళ పక్కన వాళ్ళ మీద వీళ్ళు శయనించే కాంతాసు చ, కాంతల మీద తూలి పడుతున్నారు. విక్షిపంతి, అలా పడిపోతున్నాడు వాడు. రూపాణి చిత్రాణి చ విక్షిపంతి, కొందరు వివిధ రూపాలు చిత్ర విచిత్ర దేశాలు ధరిస్తున్నారు, అది వాళ్ళకి సరదా. కొందరు బలమైన ధనుసుల్ని అటు ఇటు తిప్పుతున్నారు. దృఢాని చాపాని చ విక్షిపంతి, కొందరు వాళ్ళ స్వభావం ఎంతసేపు విలువిద్య, ధనుసు, బాణాలు, యుద్ధం, ఇదే వాళ్ళ దృష్టి. దదర్శ కాంతాశ్చ సమాలభంచ, కొందరు కాంతలు అంగరాగాదుల్ని సమాలభంచ, అంగరాగాలు అనుకుంటున్నారు, అలంకరించుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి అదే ఆనందం. తదా పరాహ తత్ర పునఃస్వపంచ, కొంతమంది ఈ పాటికే మైమరిచి నిద్రలో మునిగిపోయారు. సురూప వక్త్రాశ్చ తథాహసంచ, సురూప వక్త్ర, సుందర వదనలైన కొందరు స్త్రీలు దరహాసం చేస్తున్నారు, వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏదో పరిహాస జల్పడం అలా మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు వాళ్ళు. కొందరు భర్తల మీద కోపం వచ్చిన వాళ్ళు నిట్టూర్పులు విడుస్తున్నారు. క్రుద్ధా పరాశ్చాపి వినిశ్వసంచ. ఇప్పుడు ఇక ఈ మానవ స్వభావాన్ని, మానవ అనకూడదు, రాక్షస మానవ అనేది కాదు ఇక్కడ ప్రధానం. గుణాన్ని బట్టే మనం ఒక స్థాయి పై నుంచి చూసినట్లయితే అలాగే అనిపిస్తుంది. మహాగజైశ్చాపి తథా నద్విగి, ఈ లంక ఎలా ఉంది? మహాగజైశ్చాపి, ఏనుగుల గేంకారంతో మారుమోగిపోతుంది లంక. సుపూజితైశ్చాపి తథా సుసద్భిగి, ఆ పూజ్యులైన సజ్జనులు ఎల్ల ఎడలా విరాజులుతూ కనిపిస్తున్నారు. నిట్టూర్పులు విడుస్తున్నటువంటి ధీరులు, ధైర్యం గల వాళ్ళు, మహావీరులతో నిండి ఉంది. రరాజ వీరైశ్చ వినిశ్వసద్భిః హ్రదో భుజంగైరివ
నిశ్వసద్భి. అది హ్రదంలాగా ఒక మడుగులో ఉన్న ఆ సర్పాలు బుసకొట్టినట్లుగా ఈ ఈ వీళ్ళ యొక్క నిశ్వాసాలు అక్కడ ఆ లంకా నగరం అంతా అలా ఉంది. రాక్షసులు బుసకొట్టేవాళ్ళు బుసకొడుతున్నారు. మరి మహాగజాలతో ఘీంకారాలు చేస్తున్నటువంటి బృంహిత ధ్వనులు చేస్తున్నటువంటి ఏనుగులతో నిండి ఉంది నగరం, వీరులతో నిండి ఉంది. ఇంకా ఎలా ఉంది అక్కడ వారు ఎలా ఉన్నారు? బుద్ధి ప్రధానాన్, బుద్ధిశాలురు, రుచిరాభిధానాన్, చక్కగా వ్యవహరిస్తారు వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు. సంశ్రద్ధానాన్, చక్కగా వ్యవహరించే వాళ్ళు. జగత ప్రధానాన్, వివిధ నానా విధానాన్, అనేక రకాలైన స్వభావాలు గలవాళ్ళు. రుచిరాభిధానాన్, చక్కని పేర్లు గలవాళ్ళు. అటువంటి ప్రముఖ రాక్షసుల్ని ఆయన తదర్శ తస్యాం పురి యాతుధానాన్ ననంద దృష్ట్వాచ సచతాన్ స్వరూపాన్. అటువంటి స్వరూపుల్ని, చక్కటి ఆకారం కలిగిన వాళ్ళని చూసి ఈయన ననందచ, ఎంత ఆనందించాడో. ఎప్పుడైనా ఆ మంచి ఆకారాన్ని చూస్తే ఆనందం. ఎందుకని? మంచి ఆకారంలో మంచి బుద్ధి ఉంటుంది. ఎంత సుకృతం చేసుకుంటే ఆ మంచి ఆకారం ఏ పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చిందో అని కూడా అనిపించవచ్చును. అదే నానా గుణాన్ ఆత్మగుణానురూపాన్, తమ ఆత్మగుణానురూపమైనటువంటి అనేక గుణాలు కలిగినటువంటి వాళ్ళు అక్కడ వాసికెక్కిన వాళ్ళు ఉన్నారు. విద్యోతమానాన్ సతదానురూపాన్, అటువంటి వాళ్ళని చూసి దదర్శకాంశ్చ పునర్ విరూపాన్. అందులో కొందరు విరూపులు కూడా ఉన్నారు, కొందరేమో సురూపులు ఉన్నారు, మరి కొంతమంది విరూపులు కూడా ఉన్నారు. తతో వరార్హాక విశుద్ధ భాసు విశుద్ధ భావాక. ఆ స్త్రీలు వాళ్ళు వరార్హాక సువిశుద్ధ భావాక, శ్రేష్టమైనటువంటి పురుషులకు తగిన సతులు వాళ్ళు, పతుల యందు ప్రేమానురాగాలు గలవాళ్ళు, అనుగుణమైన మంచి ప్రవర్తనలు గలవాళ్ళు, శీలవతులు అయిన స్త్రీలు అనేక మంది అక్కడ కనపడ్డారు. ఇంకా ఇంకా ఎలా ఉన్నారు? తమ ప్రియుల పైన పాన క్రీడ పైన, అంటే మదిరా పానం మీద ఆసక్తి గలవాళ్ళు, నక్షత్రాల్లాగా ఆకాశంలో శోభిల్లుతున్నటువంటి ఆ రాక్షస స్త్రీలు. ప్రియేషు పానేషు చ సక్త భావాక దదర్శ తారా ఇవ సుప్రభావాహ. అలాంటి రాక్షస స్త్రీలని చూశాడు. శ్రియా జ్వలంతి స్త్రపయోపగూఢా నిషీధకాలే రమణోపగూఢాక దదర్శ కాశ్చిత్ ప్రమదోపగూఢాక యథా విహంగాక కుసుమోపగూఢాక. కొందరు స్త్రీలు అర్ధరాత్రి తమ యొక్క కాంతుల యొక్క కౌగిళ్లలో ఉండి సిగ్గుదంతలతో మునిగిపోయి ఆనంద పరవశులైపోతున్నారు కొందరు. వాళ్ళు ఎలా పుష్పాలచే కప్పబడిన పక్షుల వలె ప్రకాశిస్తున్నారు అంటున్నాడు. యథా విహంగా కుసుమోపగూఢాక. అటువంటి స్త్రీలని కపివరుడైన శ్రీ హనుమంతుడు చూశాడు. ధర్మపరాయణులైన కొందరు కులపతులు కామ వికారాలకు లోనైన వారై హర్మ్యతలాల్లో తమ ప్రియుల ఒడుల్లో చేరి వాళ్ళని ఆనందింపజేస్తున్నారు, తాము సుఖానుభూతిని పొందుతున్నారు. అటువంటి వారిని దీశాలి అయిన హనుమంతుడు చూశాడు. ఏమిటి? అన్యాహ పునర్హర్మ్యతలో ఉపవిష్టా, మేడల పైభాగంలో ఉపవిష్టులై తత్ర ప్రియాంకేషు సుఖోపవిష్టా, ప్రియుల యొక్క ఒడుల్లో చేరి వాళ్ళు సుఖంగా ఉపవిష్టులై భర్తు ప్రియాగ ధర్మపరాగ నివిష్టా, భర్తలకు ఎంతో ఇష్టమైన వాళ్ళు, పైగా ధర్మపరులు అవ్వటం చేతనే భర్తులకు ఇష్టమైన వాళ్ళు అయ్యారు. అటువంటి దదర్శ ధీమాన్ మదనాభివిష్టాక అప్రావృత కాంచన రాజివర్ణాక. కొంతమందికి అప్రావృత మేలు ముసుగులు లేవు, కొంతమందికి కాంచన రాజివర్ణాక బంగారు తీగల్లాగా మెరిసిపోతున్నారు. ఆ మేలు ముసుగు ఉంటే మనకు ఆ సౌందర్యం కనిపించేది కాదేమో, మేలు ముసుగులు లేవుట, అందుకని వాళ్ళు బంగారపు తీగల్లాగా మిలమిల మెరిసిపోతున్నారు. కొందరు రమణీమణులు తప్త కాంచన కాంతులతో విరాజిల్లుతున్నారు.
కాశ్చిత్ పరాజ్యాస్తపనీయ వర్ణాక, తపనీయము బంగారంతో సమానమైన వర్ణంగా వాళ్ళు మెరుస్తున్నారు. కొందరు రమణీమణులు అలా, మరికొందరు చంద్రుని వల్లే తెల్లని కాంతులతో. పునశ్చ కాశ్చిత్ శశలక్ష్మ వర్ణాక, చంద్రుని యొక్క తెల్లని కాంతి వలె కాంతి, అటువంటి కాంతితో ప్రకాశించే స్త్రీలు కొందరు. కొందరు సుందరాంగులు ప్రియ విరహాలకి తాపాలకు లోనై కాంత ప్రహీణాక రుచిరంగ వర్ణా, చక్కటి అవయవ సౌష్ఠవం కలిగిన స్త్రీలు కాంత ప్రహీణా, తమ భర్తలతో విరహానికి గురై వాళ్ళు కొంతమంది పరితాపంలో ఉన్నారు. ఆ తర్వాత మనసుకి ఆహ్లాదాన్ని కూరుస్తున్న ప్రియుల్ని పొంది మిక్కిలి ఆనందం అనుభవించేటటువంటి సుందరీమణుల్ని కొంతమంది విరహతప్తలు, మరి కొంతమంది భర్తృ సమాగమ పరినిష్టతలు, ఆనందం పొందుతున్న వాళ్ళు. తత ప్రియాన్ ప్రాప్య మనోభిరామాన్ సుప్రీతియుక్తాక ప్రసమీక్ష రామాక, ప్రియాన్ ప్రాప్య, ప్రియుల్ని పొంది వాళ్ళు చక్కగా ఆనందం అనుభవిస్తున్నారు. గృహేషు హృష్టాక పరమాభిరామాగా, ఆనందంగా ఉన్నారు వాళ్ళు గృహాల్లో. అటువంటి వాళ్ళని హరిప్రవీర సదదర్శ రామాగా, అటువంటి నారీమణుల్ని సహా హరిప్రవీర దదర్శ. చంద్రప్రకాశశ్చగి వక్రమాలా, వాళ్ళ స్త్రీల ముఖాలు ఎలా ఉన్నాయి? చంద్రుని యొక్క కాంతి వంటి కాంతిని వెదజల్లుతున్నాయి. వక్రాక్షి పక్ష్మాశ్చ సునేత్రమాల, వాళ్ళ నేత్రమాల, అందరు నేత్రాలు ఒకే లైన్లో చూద్దాం, అవి ఎలా ఉన్నాయి? వక్రాక్షి పద్మ, వంకరగా ఉన్న కనురెప్పలు, మరి వారి నేత్రాలు. విభూషణ సునేత్రమాల, సునేత్రము చక్కటి నేత్రములు, వంకరగా ఉన్న కనుబొమ్మలు. విభూషణానాంచ దదర్శమాల, వారు ధరించిన విభూషణాలు, ఆ విభూషణముల యొక్క మాలలు. శతహ్రదానామివ చారు మాలాహ, శతహ్రదానామివ, విద్యున్మాలల వలె మనోహరంగా ఉన్నటువంటి వాళ్ళ ఆభరణ పంక్తుల్ని ఆయన చూశాడు. ఇక అయితే ఇంతమంది, ఎందుకు ఈయన ప్రయోజనం ఏమిటి? ఎందుకు ఇంతమంది స్త్రీలను వర్ణిస్తున్నాడు? ఆయన స్త్రీలలోనే వెతుకుతున్నాడు. ఈ మాట తర్వాత చెప్తాడు. స్త్రీలలో ఉండాలి కదా అమ్మవారు, స్త్రీలు ఎక్కడుంటే అక్కడ ఉండొచ్చు, అందుకని ఎక్కువగా స్త్రీలను చూస్తున్నాడు. స్త్రీలను బాగా పరిశీలనగా ఈవిడ అమ్మవారా, ఆయన ఇంతకు పూర్వం చూడలేదు కదా పాపం. మరి అమ్మవారిని శ్రీరాముడి మాటలు విని తాను గుర్తుపట్టాలి కదా. శ్రీరాముడి మాటలు విని గుర్తుపట్టడమే అక్కర్లా, ఆయన కళ్ళు మూసుకుంటే తనంతట తానే గుర్తుపట్టగలడు. అంతటి యోగ సిద్ధుడు శ్రీ హనుమంతుడు. కానీ ఇప్పుడు ఇక్కడ బయటపడతాడా? లేదు. ఇప్పుడు ఈయనకి కొద్దిగా విచారం వచ్చింది. నత్వే వసీతాం పరమాభిజాతాం పతిస్థితే రాజకులే ప్రజాతాం, కానీ మిక్కిలి సౌందర్యవతి, ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ రాజవంశంలో ఆవిర్భవించింది. అది వికసించిన లత వలె రూప సౌభ లతాం ప్రఫుల్లామివ సాధు జాతాం దదర్శ తన్వీం మనసాభిజాతాం, ఆ అయోనిజ కోమలాంగి అయినటువంటి అమ్మవారిని నదర్శ, అమ్మవారిని మాత్రం ఆయన చూడలేకపోయినాడు, అంటే కనిపించలేదు. మిగతా స్త్రీలందరూ రకరకాల వాళ్ళు కనపడ్డారు, రాక్షస స్త్రీలు కనపడ్డారు. పాపం ఓపిగ్గా నేర్పుతో చూసుకుంటూ చూసుకుంటూ ఒక క్షణం ఆ స్త్రీ మీద కన్ను పడితే తెలిసిపోతుంది అంతే, మరుక్షణం మరొక, అలాగా ఆయన వెతుక్కుంటే పెడుతున్నాడు. సనాతనే వర్త్మని సన్నివిష్టాం, అచ్చమైన ధర్మ మార్గంలో ప్రవర్తించేది అమ్మవారు. రామే క్షణాం తాం మదనాభివిష్టాం, రాముని కారణంగా మదనాభివిష్టాం, ఎడబాటుకు గురి అయి దుఃఖిస్తూ ఉన్నది. ఆయన దర్శనం కోసం రామే క్షణాం, రామ దర్శనం కోసం ఎదురు తెన్నులు చూస్తున్నది. భర్తుర్మన శ్రీమదను ప్రవిష్టాం, శ్రీరాముని యొక్క శ్రీమతు అంటే పవిత్రమైనటువంటి మనస్సులో స్థిరంగా నిలిచి ఉన్నది ఆవిడే. అటువంటి నారీ
భర్తుర్మనశ్రీమదను ప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం. అత్యుత్తమురాలైన స్త్రీలలో విశిష్టురాలైనటువంటి ఆ అమ్మవారు ఆ అమ్మవారిని నదదర్శ శ్రీ హనుమంతుడు చూడలేకపోయినాడు. ఉష్ణార్దితాం సానుసృతాస్త్రకంఠీం. పరితపిస్తున్నది ఆవిడ, ఆ కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నది, గద్గద కంఠంతో ఉన్నది. పురా వరార్ఘోత్తమ నిష్కంఠీం. గద్గద కంఠ సుజాత పక్ష్మాం అభిరక్త కంఠీం. మేలైన బంగారు కంఠాభరణాలు ధరించింది. తర్వాత మధురమైన కంఠస్వరం గలది. వనే ప్రనృత్తామివ నీలకంఠీం. నా అడవిలో నాట్యం చేస్తున్న నెమలి వలె ఉన్నది, నీలకంఠి వలె ఉన్నది అయినటువంటి సీతమ్మ వారిని నదదర్శ ఆయన చూడలేకపోయెను. అంటే ఇలాంటి లక్షణాలు కలిగిన స్త్రీ ఒక్కతే కూడా అక్కడ కనపడలా. వాళ్ళ లక్షణాలన్నీ ఇంతకుముందు వర్ణించాడు. ఆ లక్షణాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అమ్మవారి లక్షణాలని మనసులో భావించుకుంటూ వెతుకుతున్నాడు. అది ఆంజనేయుడి యొక్క నేర్పు, ఆయన సామర్థ్యం అది, ఆయన కర్తవ్యత దీక్ష అలాంటిది, ఆయన యొక్క కర్తవ్యంలో అభినివేశం అలాంటిది, ఆయన బుద్ధిశక్తి అటువంటి సుసూక్ష్మమైన బుద్ధి అలాంటిది. ఇంకా ఏ దృష్టి లేదు. అదే దృష్టితో ఇటువంటి సీతమ్మ వారు మాత్రం కనపడలేదు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం. ఆ అవ్యక్తమైన ఆకారం గల చంద్రరేఖలాగా. పాంసు ప్రదిగ్ధామివ హేమరేఖాం. ధూళి దోసరితమైన బంగారంలాగా. క్షత ప్రరూఢామివ బాణరేఖాం. గాయం మానింది కానీ ఆ బాణపు గుర్తు అక్కడ కనపడుతోంది. అలాంటి అమ్మవారిని చూడలేదు. వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం. గాలి తాకిడికి చల్లా చెదరైన మేఘ శకలం వలె ఉన్నటువంటి కృషించి ఉన్న జానకీదేవి మాత్రము కనపడలేదు. సీతాం అపశ్యన్. ఇటువంటి లక్షణాలు 3 శ్లోకాల్లో చెప్పిన లక్షణాలు కలిగినటువంటి సీతాం అపశ్యన్ చూడకపోవటం చేత ఆ మనుజేశ్వరస్య నరేంద్రుడైన సీత శ్రీరాముని యొక్క ధర్మపత్ని అయిన సీతను చూడలేక ఎంతగా వెతికినా ఆమె కనపడకపోవటం చే ఆయన బభూవ దుఃఖాభిగత చిరస్య. ఎంత వెతికినా కనపడకపోవటం చేత దుఃఖాభిగతో బభూవ. ఆయనకి మనస్సు నిండా ఇప్పుడు దుఃఖం వచ్చేసి, అరే ఎంత వెతికాం, ఎంత దూరం వెతికాం, మొత్తం అంతా గాలించేశాను, ఎక్కడ అమ్మవారు కనపడలేదే, ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకు కనపడలేదు, ఇక్కడ లేదు ఎందుకని, మరి ఇంకా ఎక్కడ ఉంటుంది అని ఆలోచనలన్నీ ఆయన మనస్సులో దుఃఖపూరితంగా వచ్చి బభూవ దుఃఖాభిగతశ్చ అతశ్చిరస్య ప్లవంగమో మంద ఇవాచరస్య. ఆ విధంగా ఆయన దుఃఖభూయిష్ఠుడు అయినాడు. ఇంకా అక్కడి నుంచి నిరాశ ఏం లేదు, ఇంకా వెతకాల్సిన ప్రదేశాలు ఉన్నాయి కదా, పద వెతుకుదాం. సనికామం విమానేషు విషణ్ణ కామరూపదృకు విచచార పునర్లంకాం లఘవేన సమన్విత. నికామం విషణ్ణ. పూర్తిగా విషణుడైపోయినాడు పాపం. ముఖం చిన్న పుచ్చుకున్నాడు హనుమంతుడు. ఏమిటి అని మళ్ళీ ఏం చేశాడు, విచచార పునర్లంకాం లాఘవేన సమన్. లాఘవంగా నేర్పుగా ఎలా వెడుతున్నాడో, ఎక్కడి నుంచి ఎక్కడికి కదులుతున్నాడో అది తెలియనంతటి సులువుగా వెడుతూ విచచార అన్వేషించటం ప్రారంభించాడు. ఎక్కడికెక్కడికి వెడుతున్నాడు ఇప్పుడు ఇంకా అద్భుతంగా చెప్తాడు వాల్మీకి. ఆససాద అధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. ఇంకా ఇప్పుడు ఆయనకు ఒక భవనం కనపడింది. అది రాక్షసేంద్రుని యొక్క నివేశనం, గృహము, ఆ రావణాసురుడు ఉండే భవనము. భవనం అనే కంటే భవన సముదాయ చుట్టూ చాలా భవనాలు ఉన్నాయి. అందులో ఆ రావణాసురుడు ఏ భవనంలో ఉంటాడు అంటే తన ఉండే భవనంలోనే అమ్మవారిని బందీ చేసి పెట్టాడా? ఇంకా అది వెతకాలి. ఇప్పుడిక
ప్రాకారేణ అర్కవర్ణేన భాస్వరేణ అభిసంవృతం. సూర్యునితో సమానమైన కాంతితో వెలుగుతున్న ఒక పెద్ద ప్రాకారంతో చుట్టబడి ఉన్నది భవనం. రక్షితం రాక్షసైర్ఘోరై సింహైరివ మహద్వనం. వనాన్ని సింహాలు ఎలా రక్షిస్తాయో ఈ రావణ భవనాన్ని గొప్ప వీరభటులు రక్షిస్తున్నారు. సమీక్షమాణో భవనం చకాశే కపికుంజర. అటువంటి భవనాన్ని ఈయన చూశాడు. రూప్యకోపహితైశ్చిత్రై తోరణార్ఘై హేమభూషితై విచిత్రాభిశ్చ కక్ష్యాభి ద్వారైశ్చ రుచిరైర్వృతం. ఆ భవనం ఎలా ఉంది? వెండి బంగారాలతో నిర్మించారు. ముఖద్వారాలతో అద్భుతంగా శోభిల్లుతోంది. అది చిత్ర విచిత్రాలైన అంతస్తులు ఉన్నాయి, అందమైన ద్వారాలు ఉన్నాయి. గజాస్థితైర్ మహామాత్రై అశూరైశ్చ విగతశ్రమై. అలుపెరుగనటువంటి మహా గొప్ప గొప్ప రాక్షసులు శూరులు ఆ మదపుటేనుగుల్ని అధిష్ఠించి వాళ్ళ భవనాన్ని రక్షిస్తున్నారు. ఆ అజేయులైనటువంటి యుద్ధవీరులు అశ్వారూఢులై ఆ భవనాన్ని రక్షిస్తున్నారు. సింహ వ్యాఘ్ర తనుత్రాణై దాంత కాంచన రాజతై ఘోషవద్భిర్విచిత్రైశ్చ సదా విచరితం రథై. అందులో ఆ దంతాలు వెండి బంగారాలతో నిర్మించిన విచిత్రాలైన రథాలు, ఆ రథాలు ధ్వనులు చేయటం వల్ల ఇటు అటు చేస్తూ ఇటు అటు సంచరిస్తున్నాయి. అటువంటివి ఆ భవనం చుట్టూ కనపడ్డాయి. బహురత్న సమాకీర్ణం. భవనం ఎలా ఉంది? రత్నాలతో నిండిపోయి ఉంది. పరార్ధ్య ఆసన భాజనం. అద్భుతమైన గొప్ప గొప్ప ఆసనాలు ఉన్నాయి. మహారథ సమావాసం. మహారథులు, అర్ధరథులు, అతిరథులు, మహారథులు ఉన్నారు అక్కడ. మహారథ మహాస్వనం. రథముల యొక్క ధ్వనులు గుండెలు గుబేల్మంటున్నాయి. దృశ్యైశ్చ పరమోదారై. అందమైన దృశ్యాలు, చూడదగిన దృశ్యాల చేత తైస్తైశ్చ మృగ పక్షిభి. మృగాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. వివిధైర్ బహుసాహస్రై. కొన్ని వందల వేలున్నాయి. పరిపూర్ణం సమంతత. అంతటా పరిపూర్ణంగా ఉన్నాయి. మృగములు, పక్షులు, అన్ని రకాలు ఉన్నాయి ఆ భవనంలో. ఇవన్నీ భవనం యొక్క వర్ణన. వినీతైరంతపాలైశ్చ రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః పరిపూర్ణం సమంతతః ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంహ్రాదైః సముద్రస్వన నిస్వనం. అందులో ఉన్న స్త్రీలందరూ ఆనందంతో నిమగ్నులై ఉన్నారు. వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు, వాళ్ళు అటు ఇటు నడుస్తూ ఉంటే ఆభరణాల ధ్వని, సముద్రం యొక్క ధ్వని ఘోష నిస్వనం ఎలా ఉంటుందో వాళ్ళ యొక్క ధ్వని కూడా, ఆభరణాల ధ్వని కూడా అలాగే ఉంది. ఆ ప్రసాదం ఛత్రచామరాది రాజచిహ్నాలతో ఒప్పుతోంది. ఆ అగరు చందనాల పరిమళం వెదజల్లుతున్నారు. రాక్షసులతో కూడి సింహాలతో వ్యాప్తమైన మహారణ్యంలాగా ఉంది. ఆ భవనంలో ఇంకా భేరి, మృదంగ ధ్వనులు, శంఖనాదాలు, రాక్షసుల చేత నిత్యార్చనలు, పర్వదినాల్లో హోమకార్యాలు. ఆ రావణ భవనం ఎలా ఉంది? సముద్రం వలె లోతైనది, విశాలమైనది. ఎక్కడ ఎవడు అనవసరమైన శబ్దం చేయడానికి వీల్లేదు. చేశాడో ప్రమాదమే. అది మహారత్నాలతో పొదగబడిన పైకప్పుకి రత్నాలు బదిగారు, శ్రేష్టములైన రత్నాలు బదిగారు. అటువంటి రావణాసురుని యొక్క మహాభవనాన్ని దర్శించాడు వానర వీరుడు. గజాలు, అశ్వాలు, రథాలు నిండిపోయి ఉన్నాయి. మధురమైన ఆకృతితో విరాజిల్లుతున్న ఆ భవనం లంకా నగరానికే ఆభరణంలాగా ఉన్నదట. ఆ హనుమంతుడు రాక్షసుల యొక్క గృహాల్ని, ప్రాసాదాల్ని, ఉద్యానవనాల్ని క్రమక్రమంగా అన్ని ప్రాసాదాలు, ఉద్యానవనాలు, భవనాలు అన్నీ చూసుకుంటూ వెళుతూ మిక్కిలి అతివేగంతో ఆయన ప్రహస్తుని భవనం మీద దూకాడు. పిమ్మట మహాపార్శ్వుని గృహం మీదకి వెళ్ళాడు. ఆ తర్వాత మేఘ సదృశమైన కుంభకర్ణుడి ప్రాసాదం మీదకి వెళ్ళాడు. పిమ్మట విభీషణుడు హర్మ్యం మీదకి వెళ్ళాడు. తదనంతరం మహాకపి, మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్యకుడు, విద్యున్మాలి, వజ్రదంష్ట్రుడు ఈ మొదలైన వాళ్ళ భవనాలన్నీ
ఆ భవనం మీద నుంచి లోపల నుంచి పక్క నుంచి సంచరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. ఆ తర్వాత ఇంకా సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి వీళ్ళ భవనాలు కూడా, ఇంకా రశ్మికేతు, సూర్యశత్రు, వజ్రకాయ, ధూమ్రాక్ష, సంపాతి, విద్యుద్రూప, భీమ, ఘన, విఘన, శుకనాశ, వక్ర, శట, వికట, హ్రస్వకర్ణ, దంష్ట్ర, రోమచ, యుద్ధోన్మత్త, మత్త, ధ్వజగ్రీవ, నాది, విద్యుజ్జక్వ, ఇంద్రజక్వ, హస్తిముఖ, కరాళ, పిశాచ, శోణితాక్ష ఈ మొదలైన రాక్షసుల గృహాలన్నీ వడగట్టేసి మొత్తం వెతికేశాడు. ఆ హనుమంతుడు అద్భుతమైనటువంటి ఆయా భవనాలను సంచరిస్తూ ఆ రాక్షసుల సంపదలను కూడా, ఒక్కొక్కడు మహాసంపద కలవాడు వాళ్ళు. సో వాళ్ళందరి భవనాలు పూర్తిగా శోధించిన పిమ్మట ఇప్పుడు ఇక రావణ ప్రసాదం మీదకి సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతత అససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. ఇంకా రాక్షసేంద్ర నివేశనానికి ఉంటే ఇక్కడ ఉండాలి. మరి అమ్మవారిని, సీతమ్మవారిని ఆయన అపహరించి తీసుకొచ్చాడు కదా, ఇక్కడే ఉండాలి బహుశా. అయినా సరే దారిలో వీళ్ళందరూ ఒక 25-30 మంది అతిరథులు, మహారథులు ఉన్నారు. వాళ్ళ ఇళ్ళన్నీ చూసుకుంటూ వెళ్ళాడు. చివరికి రాక్షసేంద్ర నివేశనం రావణస్యోపశాయిన్యో, రావణుడి సమీపంలో శయనించి ఉన్నారు కొందరు. హరిశార్ధులో రాక్షసీర్ వికృతే క్షణ, వాళ్ళు అక్కడ రాక్షస స్త్రీలు కొంతమంది. శూల ముద్గర హస్తాశ్చ శక్తి తోమరధారిణికి దదర్శ వివిధాన్ గుల్మాన్, ఒక్కొక్క అంతరంలో ఒక్కొక్క కాపలా. రాక్షసాంశ మహాకాయాన్ నానా ప్రహరణ ఉద్యతాన్, అనేక రకాల ఆయుధాలను ఉపయోగించగలవాళ్ళు. రక్తాన్ ఎర్రగా ఉన్నారు, శ్వేతాన్ తెల్లగా ఉన్నారు, శీతాంశైవ తెలుపులో అదో భేదం, హరీంశ పసగా ఉన్నారు. మహాజవాన్ వేగం కలిగిన వాళ్ళు. కులీనాన్ రూపసంపన్నాన్ గజాన్ పరగజారుజాన్ నిష్ఠితాన్ గజ శిక్షాయాం ఐరావత సమాన్, ఐరావతంతో సమానమైన ఏనుగుల్ని శిక్షించగలిగిన వాళ్ళని చూశాడు. గొప్ప గొప్ప ఏనుగుల్ని కూడా చూశాడు. వినిహంత్రూన్ పరసైన్యానం, శత్రు సైన్యాన్ని సంహరించి పారేయటంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. అలాంటి సైనికులు. క్షరతశ్చ యథా మేఘాన్ స్రవతశ్చ యథా గిరీన్ మేఘస్తనిత నిర్ఘోషాన్, సైన్యం మేఘం యొక్క ఆ ఉరుములు ఎలా ఉంటాయో అటువంటి దుర్ధర్షమైనటువంటి ధ్వనితో నిండి ఉన్న వాళ్ళు. సమరే అటువంటి ధ్వని చేస్తారు వాళ్ళు. సహస్రం వాహినీస్తత్ర జాంబూనద పరిష్కృతాగా, అక్కడ మదపటి ఏనుగుల్ని ఆయన హేమజాల పరిచ్ఛన్నా తరుణాదిత్య సన్నిభాగ దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే శిబికాగ వివిధాకారాగ, పలకీలు అనేక రకాలైన శిబికలు. సకపిర్మారుతాత్మజ లతాగృహాణి చిత్రాణి, పొదరిళ్ళు. చిత్రశాల గృహాణి చ క్రీడాగృహాణి చన్యాని దారు పర్వతకానపి, క్రీడా పర్వతాలు, దారు పర్వతాలు. కామస్య గృహకం, కామగృహం. రమ్యం దివాగృహకమేవచ, దివాగృహాలు. దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే సమందరగిరి ప్రఖ్యం మయూరస్థాన సంకులం, మందరగిరి వలె సువర్ణమయమై ఉన్నతమైన క్రీడా మయూరాలతో నిండినటువంటిది. ధ్వజ యష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమం, అది అటువంటి ధ్వజాలు, ఎస్టీలు, స్తంభాలతో నిండి ఉన్నటువంటి ఉత్తమమైన భవనాన్ని చూశాడు. ఇంకా ఎలా ఉంది? అనేక రత్న సంకీర్ణం నిధిజాలం సమంతత, నిధులు, బంగారపు రాసులు. ధీర నిష్ఠిత కర్మాంతం గృహం భూతపతేరివ, సదాశివుడికి నివాసమైన కైలాసంలాగా దృఢవ్రతుల తప ఫలితంగా ప్రాప్తించినటువంటి రత్నకాంతులతో రావణుడి తేజస్సుతో వెలుగొందుతున్నది ఆ భవనం. అటువంటి మహాభవనాన్ని ఆయన హనుమంతుడు చూశాడు. మధ్వాసవ కృతక్లేదం మణిభాజన సంకులం, తేనెతో కూడినటువంటి మద్యంతో తడిసినది
మణులు పొదిగిన పాత్రలతో అలరారుతున్నటువంటి ఆ భవనం కుబేర ప్రసాదంలాగా విశాలంగా మనోహరంగా మనోరమం అసంబాధం కుబేర భవనం యథా నూపురాణాంచ ఘోషేణ కాంచీనాం నినదేన చ. ఆ రాక్షస స్త్రీల యొక్క నూపురముల ఘోషములు, కాంచి నినాదాలు, వడ్డాణాల మువ్వల సప్పుళ్ళు, మృదంగ తల ఘోషైశ్చ సంగీత వాయిద్యాలు, మృదంగాలు, ఘోషవద్భిర్వినాదితం వీటితో నిండి ఉన్నది. ప్రాసాద సంఘాతయుతం స్త్రీరత్న శతసంకులం సువ్యూఢ కక్ష్యం. కక్షలు, అంతరాలు, ఒక కక్ష తర్వాత మరొక కక్ష, వ్యూఢం సువ్యూఢమైనటువంటి కక్షలతో కూడిన మహాగృహం హనుమాన్ ప్రవివేశ. అటువంటి గొప్ప గృహంలోకి, ఇప్పుడు రావణ గృహంలోకి హనుమంతుడు ప్రవేశించాడు. ఇక్కడ రావణ భవనాన్ని, అక్కడే ఉన్నటువంటి రావణ సంపాదించుకొచ్చిన ఆ పుష్పక విమానాన్ని రెండింటినీ ఆయన దర్శించాడు. ఆ విధానం ఎలా ఉన్నది అనేది మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.